మేము ఓటర్ల చైతన్య యాత్ర బస్సు యాత్ర చేస్తున్నాము. సో ముఖ్యంగా బీజేపీ 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఏమీ చేయలేదు. ఏమీ చేయదంటే వాళ్ళు చేయాల్సింది 100 యూనిట్లు చేయాలంటే 10 యూనిట్లు చేసి గొప్ప చెప్పుకుంటున్నారు. అట్లాగే వాళ్ళు చేయకూడని పనులు చేసి అవే గొప్ప పనులని చెప్పుకుంటున్నారు. సో ఈ రకంగా ఇవన్నీ విషయాలు యాక్చువల్ విషయాలు అవి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే రైతుల ఆదాయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే పేద ప్రజలకు సంబంధించిన ఇండ్లు కావచ్చు, సో లేకపోతే మనకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కావచ్చు, సో అవినీతి కావచ్చు, ఎన్నికల బాండ్లు కావచ్చు, ఇవన్నీ విషయాలు చెప్తున్నాం మేము. సో ఇప్పుడు నేను మీకు ముఖ్యంగా ఒక విషయం మీద ఈ వీడియోలో చెప్తాను ఏంటంటే, నేను బీసీ ప్రైమ్ మినిస్టర్ని, బీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకుంటూ తిరిగే ప్రధానమంత్రి గారు ఈ దేశంలో మెజారిటీ జనాభా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి కులగణన చేయడానికి ఇష్టపడటం లేదు. నిజానికి బీజేపీ అనేది ఒక అగ్రవర్ణాల పార్టీ. ఇది ఒక కింద వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసే పై వాళ్ళకు సంబంధించిన పార్టీ ఇది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కులగణన చేస్తే మనకి ఈ బీసీలకు సంబంధించిన సమస్యలు బయటకు వస్తాయి. ఎస్సీలకు సంబంధించిన సమస్యలు జనాలకు తెలుసు, ఎస్సీలకు సంబంధించిన సమస్యలు జనాలకు తెలుసు. బట్ బీసీలు 55% జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో బీసీల సమస్యలు బయటికి రావాలంటే కులగణన మాత్రమే చేయాలి. కానీ వీరేంటంటే కులగణన చేస్తే మొత్తం దేశంలో ఉన్న వనరులు, దేశంలో ఉన్నటువంటి భూములు లాంటివి, దేశంలో ఉన్నటువంటి అత్యధిక ఇన్కమ్ వచ్చే ఉద్యోగాలు, ఇవన్నీ ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఎవరి దగ్గర ఈ సంపద అంతా పోగుబడింది అనే విషయాలు బయటపడతాయి అనే ఉద్దేశంతో ఈ సోకాల్డ్ అగ్రవర్ణాలని సపోర్ట్ చేయడానికి, సో ఈ బీసీల యొక్క స్థితిగతులు బయటకు రాకుండా ఉండడానికి కులగణన చేయొద్దని చెప్పేసి బీజేపీ స్టాండ్ తీసుకుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీసీ కులగణన చేయాలని, సో కాంప్రిహెన్సివ్ కులగణన చేయాలని అంటుంటే బీజేపీ మాత్రము, మోడీ గారు మాత్రము బీసీ కులగణన చేయడానికి ఇష్టపడటం లేదు. సుప్రీంకోర్టు అడిగినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సొలిసిటర్ జనరల్ వెళ్ళి కులగణన చేస్తున్నట కులాల మధ్యలో వైషమ్యాలు పెరుగుతాయట, కులగణన అనేది సాధ్యం కాని పని అట, కులగణన చేయడం వలన ఎలాంటి లాభాలు లేవట. ఇలాంటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు చెప్తుంది. అంటే బీసీలు అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఈ విషయం గమనించాలి. నిజంగా కూడా బీసీల మీద ప్రేమ ఉంటే బీసీలకు సంబంధించిన ఉన్నత విద్య, బీసీలకు సంబంధించిన నాణ్యమైన విద్య, బీసీలకు సంబంధించిన జీవనోపాధులు ఇవన్నీ కూడా మరి టేకప్ చేయాలి కదా. అవన్నీ టేకప్ చేయరు. అంటే ఉదాహరణకి మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి జిఎస్టీ రూపంలో, కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క మంచి స్కూల్ కట్టలేదు, ఒక మంచి ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వం కట్టించింది అనేది లేదు మన దగ్గర. సో అలాగే ఉద్యోగాలు ఇప్పించలేదు, పేదలకు ఇండ్లు కట్టించలేదు. ఇవన్నీ కూడా ఈ వైఫల్యాలు చాలా క్లియర్గా కనబడుతున్నవి. సో తెలంగాణ ఓటర్లారా, ఈ 3వ దఫా మనము ఎలక్షన్స్లలో మోడీ గారిని చిత్తుగా ఓడించాలి. బీజేపీకి ఓటు వేయొద్దు, కమలం గుర్తుకు ఓటు వేయొద్దని చెప్పేసి మేము ఈ జాగో తెలంగాణ వైపు నుంచి TSGF ప్రజాస్వామిక వేదిక నుంచి మేము మీ అందరికీ చెప్పదలుచుకున్నాము. సో జై హింద్, జై రాజ్యాంగం, జై తెలంగాణ.